అటు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా ఎల్లో మీడియా వార్తలను వక్రీకరించి రాసి ప్రజలను అయోమయానికి గురి చేయడం కాకుండా వాళ్ళ గ్రామాల్లో డబ్బులు కాకుండా ఆ పత్రికలు ఓరో పంచుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళకి హోప్స్ లేవు, వాళ్ళు చేసింది ఏం లేదు, చేయబోయేది కూడా ఏం లేదు. వాళ్ళు ఎలాగో గెలవలు కాబట్టే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చండాలంగా తిట్టాడు. మీరు పెద్ద ఇదా అని చెప్పి తిట్టాడు, మళ్ళీ పొత్తులు కుదిరినాయి, ప్యాకేజీ కుదిరింది, పోయాడు లోపలికి మేమంతా ఒకటే అన్నాడు. దమ్ముంటే ఆయనకి రేపు ఆయన సీటుకి వెళ్ళమనండి. ఆయనకి తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఉడిస్తాడు ఆయన్ని. ఎందుకంటారేమో ఈడు కాస్త నాకేదో కావాలనుకుంటున్నాడు. 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంతలా ఎన్టీఆరే ఆయన దెబ్బకి అయిపోయాడు. అట్లాంటి పవన్ కళ్యాణ్ అంతా నిన్నగాక మొన్న వచ్చిన రాజకీయం కూడా తెలియని బచ్చా. సరిగ్గా సినిమాల్లో అంటే ఆయన ఎక్స్పర్ట్, ఆయన ఫీల్డ్లో ఆయన తోపు. కానీ ఇది ఆయనకి తెలియంది. ఏదో వచ్చి పూనకాలు ఊసినట్టు గద్ద దించేస్తా, అంతు తేల్చేస్తా అంటే ఆయన తెలుస్తుంటే వీళ్ళు తేల్చుకుంటుంటారా? ఎవడు కాడే మగోడు ఇక్కడ. మరి మీరు ఆ మాట అన్నారు, అతనేమన్నాడు తొక్కేస్తాం జగన్ తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా అన్నాడు. మరి 14 ఏం చేశాడంట? ఏం తొక్కాడు, ఏం బీకాడు? సేమ్ రిపీట్ అవుతుందన్నయ్య. ఏం లేదు అక్కడ. ఏదో అనాలి, ఏదో చేయాలి. లేకపోతే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారనుకో, ఆ పడే 1% ఓట్లు కూడా పడవాలి. అంతే, ఏం లేదు అక్కడ. అదే మేము గంభీరంగా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే కొంతమంది న్యూట్రల్ పీపుల్ ఉంటారు. ఏదో జరిగిపోతుందని చెప్పగలం. వాళ్ళు భయపడి నిజమే కావాలా, ఏదో అయిపోతుందని చెప్పి కొంచెం ఓట్లు ఏదన్నా క్రాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసం ప్రయత్నిస్తున్నారు తప్ప లేకపోతే వాళ్ళు చేసేది ఏం లేదు. పథకాలు అందుతున్నాయి ఇంటికి. ఏం చేశాడో చెప్తున్నాడు. నేను ఫలానా చేశానని చెప్పి ఆయన ఓటు అడుగుతున్నాడు. ఇన్ని మీటింగ్లు పెట్టారు, ప్రజాగలం అని పెట్టారు. అరే ఏ కాడికి వాళ్ళని దింపేద్దాం తప్ప అమ్మ వీళ్ళు ఇది చేశారు, అవి మీకు నచ్చలా, అవన్నీ వేస్ట్, మేము ఇది చేస్తాం అని వాళ్ళు అక్కడనే చెప్పారా? లేదు. ఏ కాడికి సైకో పోవాలి, అది పోవాలి, మేము ముగ్గురు కలిసి వచ్చాం. ముగ్గురు కాదు 30 మంది కలిసి వచ్చినా చేసేదే ఉంది. ప్రజల్లో ఐక్యత ఉంది. జగన్ అంటే మంచి విశ్వాసం ఉంది. అది ఉన్నప్పుడు వీళ్ళు ఎంతమంది వచ్చినా పీకేదేం లేదు.